నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు చేపడతాం. మీడియాతో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వెల్లడి. రాష్ట్రంతో పాటు ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీ కార్యకర్త సుబ్బారావు మృతి బాధాకరం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి, రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు తీవ్ర అన్యాయం. కేంద్ర రాష్ట్ర పాలకుల తీరుపై ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు చేపడతామని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కడప నగరాభివృద్ధికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఇక్కడి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామన్నారు. 15 రోజుల్లో బుగ్గవంకపై బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. రానున్న కాలంలో అభివృద్ధి పనుల విషయంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. అందరి సహాయ సహకారాలతో కడప అన్ని అంశాలలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలకు సహకరించే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని, జిల్లాలో పారదర్శకంగా పరిపాలన సాగాలని అన్నారు. ప్రజలకు మేలు జరిగే విషయంలో రాజీ పడబోమని మాధవిరెడ్డి స్పష్టం చేశారు. కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కడప నియోజకవర్గం కాంగ్రెస్కి, వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని, అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024లో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదేవిధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈరోజు నుంచి పాటుపడదాము. ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగనే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి, వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే
తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 9 నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రనక ఒక్కొక్క రోజు మేము 10-11 గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరిని నిర్లక్ష్యం చేయడం జరగదు. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దతగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము. నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. అందరి సహకారం కావాలా. ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము. ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అలాగనే పెన్షను 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కాదు, నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా. సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది, ఇంతవరకు కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది కరెక్ట్ కాదు. కులగణన అవసరం లేదు, మనం అందరం సమానమే. ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన, నైపుణ్యంలో అభివృద్ధి. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది 14 నుంచి 19 వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఇప్పుడు 2024లో నైపుణ్య గణనాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకొచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్లో ముందుకెళ్తున్నారు. దీన్ని చాలా అప్రిషియేట్ అందరూ చేయాలా. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. చాలా గొప్ప ఆలోచన ఇది. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు, బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో పేదలకు అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెడతామని సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 అంశాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతోంది. వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వీటన్నిటిని ముందు తీసుకెళ్లినందుకు, వీటన్నిటి మీద మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా బాధ్యతాయుతంగా తన పాత్రను పోషిస్తుందన్నారు. మంచి జరిగితే అభినందించడంతో పాటు అన్యాయం జరిగితే నిర్మోహమాటంగా ఎత్తి చూపడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, అయితే సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని తులసిరెడ్డి సూచించారు. అలాగే రాష్ట్రంలో 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇందులో మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం సంతోషకరమన్నారు. అయితే ఇంకా 2,14,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వంలో అన్యాయం జరగడమే కాకుండా రాష్ట్రంలో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో సహా 26 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు అన్నారు. కానీ కడప జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే మండేపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే మెరుగుపడడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని కాంగ్రెస్ నాయకులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దన్నారు. ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేద్దామని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేద్దామని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు అబ్దుల్ సత్తార్, అబ్దుల్ ఖాన్, సలావుద్దీన్, వెంకటరమణారెడ్డి, డాక్టర్ శ్రీనివాసరావు, ఖాదీర్, కదిరి ప్రసాద్ గౌడ్, శ్యామలమ్మ తదితరులు పాల్గొన్నారు. సంతకం పెట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్నీ చెప్తున్నాను, ఉపాధ్యాయులు మిగతా అన్ని పోస్టులు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కేవలం 16,347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మాత్రమే డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది. ఇంకా 2,34,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేదానికి శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రెండవది, పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయల నుండి నెలకు 4,000 రూపాయలకు సామాజిక పెన్షన్లు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన వారికి కూడా, ఇంతవరకు 60 ఏళ్ళు దాటిన వారికే ఇస్తున్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు మధ్యలో ఉండే వాళ్ళు కూడా ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అది కూడా జూలై మాసం నుండి, వీలు కాకపోతే ఆగస్టు మాసం నుండి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది కాక 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా వీలైతే జూలై నుంచి కానీ లేదా ఆగస్టు నుంచి కానీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కడప జిల్లాకు అన్యాయం జరిగింది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 28 ఎంపీలున్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, 26 ఎంపీలున్న గుజరాత్కు 5 మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 ఇవ్వడం జరిగింది. రాజస్థాన్కు 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్కు 25 మంది ఎంపీలే. 25 మంది ఎంపీలున్న రాజస్థాన్కు 5 కేంద్ర మంత్రి పదవులు, 25 ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 3 కేంద్ర మంత్రి పదవులు. ఈ విధంగా కేంద్ర మంత్రి పదవుల సంఖ్యలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడం జరిగింది. ఇది కాక ఒకవైపు ఏమో ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని చెప్పేసి అందరూ పెద్దగా ఊహించారు. కానీ చూస్తే అది ఏమాత్రం కనిపించలేదు. ఇక్కడ ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్లోని హెచ్ఎంఏ పార్టీ మాంఝీ పార్టీకి 1 కేంద్ర మంత్రి క్యాబినెట్ పదవి ఇచ్చారు. 2 ఎంపీలు మాత్రమే ఉన్న జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి వాళ్ళ పార్టీకి 1 కేంద్ర క్యాబినెట్ పదవి ఇచ్చారు. 5 మంది ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీకి 1 కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కానీ 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీకి 1 కేంద్ర మంత్రి పదవి. క్యాబినెట్ ర్యాంక్ సహాయ మంత్రులు క్యాబినెట్ ర్యాంక్ సంబంధించి మొత్తం 30 ఉంటే 30లో 25 బీజేపీకి, 5 మిత్రపక్షాలకు. ఆ 5లో 1 ఎంపీకి ఉన్న హెచ్ఏఎంకు 1, 2 ఎంపీలున్న జేడీఎస్కు 1, 5 ఎంపీలున్న ఎల్జేపీకి 1, 12 ఎంపీలున్న జేడీయూకి 1, 16 ఎంపీలున్న టీడీపీకి 1. కాబట్టి ఇక్కడ ఏం చక్రం తిప్పింది ఏం లేదు.
పోనీ ఆ కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కూడా సివిల్ ఏవియేషన్, అది సామాన్యులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి పదవి. ఆ విధంగా టీడీపీని చిన్న చూపు చూడడం జరిగింది. ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు, కానీ మంత్రివర్గంలో 0. జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే ఒక కేంద్ర క్యాబినెట్ ఇచ్చారు కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి. ఈడ 2 ఉన్నాయి, మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు 1 ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్న చూపు చూడడం జరిగింది. జనసేన పార్టీని పట్టించుకోలేదు. మరి ఏమి చక్రం తిప్పుతారో అర్థం కావడం లేదు. కాపురం చేసే లక్షణం కాలి గోటికాన్నే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కాన్నే వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం తెస్తారు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం తెస్తారు, చూద్దాం, వస్తే మంచిదే. ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26, రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా. 15% ఎమ్మెల్యేల సంఖ్యలో 26 మంది ఉండొచ్చు. కాబట్టి జిల్లాలు 26, మంత్రులు 26, కేంద్ర ముఖ్యమంత్రి సహా. కాబట్టి 26 జిల్లాలకు 26 ఇవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాలో 7 మంది ఎంపీలు ఉంటారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా. కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు, నేను కొత్త కడప జిల్లాకు, ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి మీరు? మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు. నీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి? కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి. ఏం జిల్లాలు ఏమన్నా మళ్ళా కలుపుతావో చెప్పండి. కాబట్టి కడప జిల్లాలో 4 వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మిత్రపక్షం బీజేపీ తరఫున ఒకరు ఉన్నారు, 5 మంది ఉన్నారు. ఏం 5 మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు లేరా? గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. అటువంటి జిల్లాకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకెట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకేమైనా పౌరుషం ఉందో లేదు కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది. ఏమి కడప అంటే ఇంత చిన్న చూపా అని చెప్పేసి. పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం, అందరికీ సాధ్యం కాదని. 26 ఉన్నప్పుడు ఒక జిల్లాకు 2-3 ఇవ్వడం ఏంటి? ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం. దీన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. తర్వాత కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు కంటే కొంతమేరకు మెరుగైంది, ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. మేము పూర్తి సంతృప్తితో ఉన్నామని చెప్పడం లేదు కానీ గతానికంటే మెరుగైంది. గతంలో 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2024 ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి గతంతో పోలిస్తే గణనీయంగా ఓట్లు పెరిగినాయి. పార్లమెంటుకి వచ్చేసి 11% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం. బండ్లు ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇదే టీడీపీకి 0 ఉన్నాయి పోయినసారి. ఈసారి వచ్చేసి 4+1 రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఎవరు పదవులు శాశ్వతంగా ఉండరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా మా శ్రేణులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఎవరో నిరాశానిష్ఠులకు గురి కావద్దు. ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ పరంగా మనందరము సమిష్టిగా, ఐకమత్యంతో, పోరాట స్ఫూర్తితో, ప్రజాస్వామ్య పద్ధతిలో, క్రమశిక్షణతో పోరాటం సాగిద్దామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కడపలో పిఎస్ డిజైన్ మరియు ఖూన్ కా రిష్తా సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈరోజు కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల పిఎస్ డిజైన్ ఆఫీస్ ప్రాంగణంలో సేవే గమ్యం అనే నినాదంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొని రక్తదాన ప్రాముఖ్యతను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. రక్తదానంతో ప్రాణాలను ఎలా రక్షించవచ్చనేది వివరించడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు రక్తదానం వల్ల లబ్ధి పొందుతారని, రక్తదానంలో యువకులు ముందు ఉండాలని వారు ఆకాంక్షించారు. పిఎస్ డిజైన్ అధినేత ఇంతియాజ్ అహ్మద్, ఇంకా ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తారిక్ అలీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వీరి ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కడపలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న రోగులకు ఆ రక్తం ఉపయోగపడడం సంతృప్తి కలిగజేస్తుందన్నారు. ఈ శిబిరంలో 22 మంది సభ్యులు రక్తదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సీను, ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం కాబట్టి ప్రజలలో రక్తం గురించి అవగాహన కల్పించి రక్తదాతలను ఎక్కువ మందిని రక్తం ఇచ్చేటట్టుకు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తం నిల్వలు రోజు రోజుకు రాను తగ్గిపోతున్నందువల్ల యువకులలో అవగాహన కల్పించి ఏ విధంగా మనము సొసైటీకి సహాయపడాలి, మన తర్వాత మనం చేసుకునే మంచి పనులు ఏ విధంగా మనకు సహాయపడతాయి, వాటి గురించి మనం అవేర్నెస్ ఇచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ఉత్సాహంగా యువకులు అందరూ పాల్గొని మన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారము మరియు అస్సలాము అలైకుం. ఈరోజు మన వదిన గారు అయినటువంటి మాధవి వదిన గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి కడపకు వచ్చినారు. ఆ శుభ సందర్భమున మన ఇంతియాజ్ అహ్మద్ సార్ గారు, పిఎస్ డిజైన్స్ ఎండి గారు రక్తదానము శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఏమంటే మనకు చాలామంది పార్టిసిపేట్ చేసినారు. ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్ ఏందిరా అంటే వీళ్ళు ఇచ్చే బ్లడ్లో చాలా వరకు నెగిటివ్ గ్రూప్స్ వస్తాయి. ఈ నెగిటివ్ గ్రూప్స్ చాలా అరుదు. ఈ అరుదుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాంప్స్ పెట్టడం వల్ల ఇలా అరుదు అనేటివి తెలియకుండానే మాకు వచ్చేస్తూ ఉంటాయి. చాలా సంతోషం. ఎందుకంటే కనీసం అంటే ఒక్క క్యాంపులో కనీసం 5-6 గ్రూపులు నెగిటివ్ వస్తాయి. ఈ నెగిటివ్ చాలా వరకు అవసరం ఉంటుంది. ఒకవేళ తెలిసి చాలామంది రారు. కేవలం ఇట్లాంటి బ్లడ్ బ్లాంక్స్ వల్లనే ఇట్లా బ్లడ్ గ్రూప్స్ నెగిటివ్ రావడం అనేది జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. అన్న వాసన్న గారు అయితేనేమి, వదిన అందరూ వచ్చినారు, వెల్ విషర్స్ అంతా వచ్చినారు. చాలా వరకు పార్టిసిపేట్ చేసినారు. దాదాపు ఒక 20 నుంచి 30 వరకు దాతలు ఇస్తున్నారు. ఈ ఏర్పాటు చేసినటువంటి ఖూన్ కా రిష్తా తారిక్ భాయ్ గారికి మరియు ఇంతియాజ్ అహ్మద్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ప్రశాంత నగరంగా తీర్చిదిద్దుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన స్థానిక శాసనసభ్యులు నగరాన్ని సర్వనాశనం చేశారన్నారు. అలాగే కడప నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా తమతో కలిసి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వివరించారు. గత ఎన్నికల్లో తమ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇతర పార్టీ వారిని తమ పార్టీలోకి చేర్చుకునే పరిస్థితి లేదన్నారు. నాటి పాలకుల తప్పులను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వివరించారు. తమ హయాంలో కడప నగరాన్ని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలపడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త అధ్యయనం తెరలేపారు. పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణనని, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి గణగణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారనడం ఒక సరికొత్త చరిత్ర. ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అదొక పెద్ద సరికొత్త చరిత్ర. దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించాల. అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ, ప్రజల ఆస్తులను దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం,
నిన్న ఈ 5 అంశాలు కూడా ఎన్నికల్లో చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభపరిణామం. ఏవైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్నా క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం. ఇదే విధంగా కడప నగర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం మీద గౌరవంతో, నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు చూసింటారు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు, ఈయనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం, ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మట్టి మాఫియా, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, గాంజా మాఫియా, దొంగ బంగారం మాఫియా, దీనికే ఓట్లు ఇచ్చుకునింది వీళ్ళు. నేను అడుగుతున్నా ఆయన్ను, మొన్న కూడా అడిగా, అభివృద్ధి చేశా అని చెప్తున్నావు, 2300 కోట్లు అన్నావు, ఇప్పటికి 100 సార్లు అడిగాను నేను, నీ డేటా చూపివయ్యా అని. నీకు చూపించేదానికి చేతకాలే. అవకాశవాదులు ప్రభుత్వం ఉందని యథేచ్ఛగా దోపిడీ చేయాలనుకుని చూస్తారు. భూములు కానీ, మట్టి కానీ, ఏది దొరికితే అది దోపిడీ చేయాలని చూస్తారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరి షెల్టర్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ కూటమి పార్టీ వాళ్ళు కూడా చెప్పేసినారు, ఇది షెల్టర్ కాదు, ఇది అవినీతి చేసిన వాళ్ళకి షెల్టర్ పార్టీ కాదు, ఇది మా దగ్గర రావద్దని. ఇప్పటికే వాళ్ళలో వణుకు పుడతా ఉంది. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేశారు, పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు, జిల్లా పరిషత్లో నిర్మాణాలు చేశారు. ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారాదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా? అవి వాళ్ళ కోసం ఇచ్చినారా ఆ భూములన్నీ? ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆక్యుపై చేసుకున్నా నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్రపోం. దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా పార్టీలోకి రావాలని సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఇంకా పెద్ద నాయకులు కూడా రావాలని. మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయన, మాకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీ అవసరం లేదు, మీకోసం మేము ప్రయత్నం చేయలే, మాకు అవసరం లేదు. కాకపోతే ఆ పార్టీలో ఉండి కొంతమంది మాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా ఉండ. మా గెలుపుకు సహకరించిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నగరంలో, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. కాకపోతే మీ పార్టీలో మీరు ఉండండి, మా పార్టీలో ఉండే వాళ్ళు మాకున్నారు, వాళ్ళని మేము బాగా చూసుకుంటాం, మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనమై కనుమరుగవుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పెండింగ్ పనులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ఇచ్చిన హామీల మేరకు జవాబుదారీగా సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఏ ఉద్దేశంతో అయితే ఇళ్లు మంజూరు చేసిందో ఆ ఉద్దేశం నెరవేరలేదని, హౌసింగ్ శాఖ నిరుపేదల ఇళ్లు పూర్తి చేసే విషయంలో 6 నెలలుగా నిర్లక్ష్యం చూపినట్లు తెలుస్తోందన్నారు. ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడం, కాలనీలలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి కారణాల వల్ల సుమారు 23,000 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేలోగా హౌసింగ్ స్కీమ్ స్థితిగతులను వివరాలను తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. టీడీపీపై నమ్మకంతో కూటమిని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని, అందుకు అనుగుణంగా ప్రజలకు వాటిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే వివరించారు.
హౌసింగ్ శాఖతో పాటు మరో 2-3 ముఖ్యమైన శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా వచ్చి కలిసి వినవచ్చని దిశానిర్దేశం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు, నిన్న రివ్యూ చేసినాడు. ఆయన ఏం చెప్పినాడు, మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉండాడు అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ మనమే వస్తాము, మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారనే చెప్పాడు. ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 2029 సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2029కి ఏముండదు, రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రిని అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలని లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 2029 తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు. ఈ పార్టీ రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు, కనుమరుగైపోతాడు ఈ రాష్ట్రంలో. హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరికి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు 23,000 ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలే. ఎవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు పడినాయి, కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలే. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు. పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెదిరిపిస్తున్నారు. వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్డు కానీ అక్కడ ఏర్పడాలి. ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినాం అందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక 6 నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషియరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ, లేదా కాంట్రాక్టర్తో కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వము వాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల పైన ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది. బిల్లులు పెండింగ్, హౌసింగ్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్, కరెంటు వేయడం కానీ, రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఆర్టీపీ వైరాడ్లో పెన్నా మీద బ్రిడ్జి జరుగుతుంది. అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు. దాదాపు 14 కోట్ల రూపాయల బిల్లు రాలా. కాబట్టి నేను పని చేయలేనంటాడు. కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా 10 రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు. మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు, చేయలేడు. కాబట్టి దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా, ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా, ఈ ఆర్టీపీపీ మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జికి ఎంత డబ్బులు రావాలా, ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి చేసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము అందరూ కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేశారో అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది, అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ రివ్యూస్ ఇంకా 2-3 డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా. కాబట్టి డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏమి స్తబ్దతగా ఉన్నాయి. ఎవరు కూడా యాక్టివ్గా లేరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు. కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది. అంటే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంత వెనుకబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాష్ట్రంతో పాటు ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీ కార్యకర్త సుబ్బారావు మృతి బాధాకరమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు అధికార టీడీపీ నేతలు ఎన్నికల కోసం 12 కోట్లు సుబ్బారావు అప్పు తెచ్చి ఇచ్చి ఇలా చనిపోయారని దుష్ప్రచారం చేశారన్నారు. తాను ఎందుకు చనిపోతున్నానో, ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నది, తనకు రావాల్సిన వాటి వివరాలతో చనిపోక ముందు రాసిన లేఖలు చూస్తే వైసీపీ పట్ల ఆయనకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందన్నారు. తన అంతిమ యాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటూ లేఖ రాయడంపై మరింత బాధ కలిగిస్తోందన్నారు. సుబ్బారావు కుటుంబానికి అండగా ఉండి వారి బాధ్యతలను తాను తీసుకుంటానని రాచమల్లు చెప్పారు. ఆయనకు కలిగిన బాధను తమతో పంచుకొని ఉంటే ఇలా జరిగేది కాదని ఎమ్మెల్యే వివరించారు. సుబ్బారావు లాంటి ఎంతోమంది అభిమానులు జగన్కు ఉన్నారని, తనకు తన కుటుంబ సభ్యులకు ఎంతో సన్నిహితంగా ఉండే సుబ్బారావును కోల్పోవడం తనకు ఎంతగా బాధిస్తోందని తెలిపారు. ఒక నాయకుడు ఓడితే ఒక అభిమాని, ఒక కార్యకర్త మరణాన్ని స్వీకరిస్తున్నాడంటే నిజంగా ఇది ఆశ్చర్యమే ప్రజలారా. ఇది చనిపోయేటప్పుడు ఆయన రాసినది. దీంతోపాటు ఇంకా చాలా విషయాలు అందరికీ రాసినాడు. దాంట్లో ఆయన ఎవరికొవరికి డబ్బులు ఇవ్వాల్సినది, తనకెవరెవరు డబ్బులు ఇవ్వాల్సినది, షేర్స్లో డబ్బులు ఉంటే 11 లక్షల రూపాయలు షేర్స్ అమ్మి డబ్బులు తెచ్చినది, అది తన భార్య అకౌంట్లో జమ చేసినది, తన పిల్లల చదువుకు ఆ డబ్బును ఉపయోగించమని, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసింటే ఎంత డబ్బు రావాలా, తనకి ఎవరు ఇవ్వాలా, మదన్ 3 లక్షలు ఇవ్వాలా, నరసింహారెడ్డి 2 లక్షలు ఇవ్వాలా, ఇట్లన్నీ రాసినాడు. ఈ రాసే నేపథ్యంలో కూడా 10 సంవత్సరాల కిందట, అంటే 2014 కంటే ముందు, నేను ఎమ్మెల్యే కాకముందు నాకు ఎప్పుడో ఒకసారి ఆయన ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పు ఇచ్చి తిరిగి మళ్ళీ తీసుకున్నాడు. ఆ తీసుకునే క్రమంలో నేను 1 లక్ష రూపాయలు బాకీ ఉన్నానంట, అది కూడా రాసినాడు. 1 లక్ష బాకీ ఉన్నాడు నాకు ఎమ్మెల్యేని. దానికి 10 సంవత్సరాలకు వడ్డీ వేస్తే 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. అన్నని ఏమనుకోవద్దని చెప్పి ఆ డబ్బు నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బైనా నా భార్య పిల్లలకు అందించండి అని చెప్పి అడిగినాడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అసలుగా ఆయన మాతో పంచుకుంటే ఈ అవమానాన్ని కానీ, ఈ ఓటమిని కానీ, ఏదైనా పంద్యాలు పెట్టి, అంటే మేము గెలుస్తామనో, జగన్ గెలుస్తాడనో 20 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పంద్యాలు పెట్టి ఉంటే, అది కూడా మాతో చెప్పి ఉంటే ఆ రుణం తీర్చిందము. అతనికి ఏదైతే ఓటమి అవమానాన్ని కలిగించిందో ఆ అవమాన భారం నుంచి అతని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందను, అతని ప్రాణం పోకుండా కాపాడగలిగిందను, అతని భార్య పిల్లలకు సంతోషాన్ని మిగిల్చగలిగిందను. కనీసం అతను ఒక్క సందర్భంలో కూడా నాతో షేర్ చేసుకోలే. ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయన నాకు చేసి ఉంటే నేను అతని మనసు మార్చే ప్రయత్నం చేసింది. ఒకవైపు మాకెంతో కావలసిన వాడు 20 సంవత్సరాలుగా రాజకీయంగా నా ఒకనికో బంగారెడ్డికో సంబంధించిన మనిషి కాదు. మా కుటుంబ సభ్యులందరికీ, ఇంట్లో మా అమ్మకు, నా భార్యకు, అన్నకు, వదినకు, నా పిల్లలకు, అందరికీ కావలసిన వాడే. 24 గంటలు మా మేలు కోరేవాడు. 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని, పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలని ఇందులో రాసినాడు ఒక చోట. ఒకవైపు మా ఆత్మీయుడు, మాకెంతో కావలసిన వాడు అకారణంగా మరణాన్ని కొని తెచ్చుకొని మరణిస్తే, మా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక మరణిస్తే మేము బాధలో ఉంటే, యావత్ మా పార్టీ వాళ్ళంతా దుఃఖంలో ఉంటే, ఇప్పుడు కూడా రాజకీయమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎంత అన్యాయం ఆలోచించండి ప్రజలారా. ఇకనైనా ఆలోచించండి ప్రజలారా. నేడు నేను ఓడినా వాళ్ళు గెలిచినారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, నేను ప్రభుత్వంలో లేను. సర్వసాధారణమైన నాయకుడిని. ఎక్కువ మాట్లాడాలంటే
సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుడిని సుబ్బారావు గారిని మేము కోల్పోయినందుకు విచారిస్తూ మనస్ఫూర్తిగా తన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ప్రార్థనతో సరిపెట్టుకోకుండా బాధ్యత వహిస్తా ఆ కుటుంబం కోసం నాయకునిగా ఓ అన్నగా ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి బాధ్యత వహిస్తా. నేను ఒక్కనే కాకుండా నా వారిని అందరినీ కలుపుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసిన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి ప్రొద్దుటూరు రమ్మని తెలియజేసిన. నిన్నటి దినం ఆదివారం వస్తారు ఎంపీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డి గారు పులిందలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా సుబ్బారావు గారి సతీమణిని, వారి కుమారులను పరామర్శించడానికి ఇక్కడికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సాధ్యమైనంత వరకు ఆయన్ని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి సుబ్బారావు గారి కుటుంబానికి, వారి పిల్లలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు చేపడతాం. మీడియాతో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వెల్లడి. రాష్ట్రంతో పాటు ప్రొద్దుటూరు పట్టణంలో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీ కార్యకర్త సుబ్బారావు మృతి బాధాకరం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి, రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు తీవ్ర అన్యాయం. కేంద్ర రాష్ట్ర పాలకుల తీరుపై ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.